సో మనము రికమెండేషన్ సిస్టమ్ గురించి ప్రీవియస్ డేలో క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ రికమెండేషన్ సిస్టంలో అసలు టైప్స్ ఏమేమి ఉంటాయి, ఎలా యూజ్ అవుతాయి అనేసి ఈ వీడియోలో చూసేద్దాం. సో బేసికల్గా రికమెండేషన్ సిస్టమ్ అంటే ఏంటి? యూజర్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసేసుకుని లైక్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ప్రోడక్ట్స్ లేకపోతే వీడియోస్ అనేవి సజెస్ట్ చేయడం లేకపోతే రికమెండ్ చేయడం, దాన్ని మనము రికమెండేషన్ సిస్టమ్ అనేసి అంటాము. ఇది ఓకే రైట్. సో దీంట్లో టైప్స్ ఏంటి అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే కొలాబరేటివ్, కంటెంట్ బేస్డ్ అండ్ అలాగే హైబ్రిడ్ ఫిల్టరింగ్ అనేసి ఉంటాయన్నమాట. సో ఫస్ట్గా కొలాబరేటివ్ అంటే ఏంటి అంటే యూజర్స్ ఒక ఇంట్రెస్ట్ని బట్టి కంటెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుంది. యూజర్స్ ఓన్లీ యూజర్ కాదు, అంటే ఇద్దరు ముగ్గురు ఎవరైనా లైక్ ఆ సేమ్ లైక్ వీడియోస్ని సర్చ్ చేస్తూ వాచ్ చేస్తూ ఉంటే అలాంటి వీడియోస్ మనకు కూడా వస్తుంటాయి అన్నమాట. అండ్ తరువాత కంటెంట్ బేస్డ్, మనము యూజర్ అసలు ఎలాంటి కంటెంట్ చూస్తూ ఉంటారో దాని బేస్డ్గానే మనకు కంటెంట్ అనేది రికమెండ్ చేస్తూ సజెస్ట్ చేస్తూ ఉంటుంది రైట్. దాని తర్వాత హైబ్రిడ్ ఫిల్టరింగ్ అనేసి అంటాము. హైబ్రిడ్ ఫిల్టరింగ్ అంటే ఏంటి అంటే ఇది కొలాబరేటివ్ ప్లస్ కంటెంట్ బేస్డ్ రెండు కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే మనము యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకి కంబైన్ అయిపోయి మన టేస్ట్కి తగ్గట్టుగా మనకైతే వీడియోస్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా 3 టైప్స్ ఆఫ్ రికమెండేషన్ సిస్టమ్ అనేసి మనం అనుకోవచ్చు. సో ఫర్దర్ వీడియోస్లో ఇలాంటి టెక్ రీల్స్ అన్నీ కూడా మీకు కావాలి అంటే జస్ట్ పైథాన్ లైఫ్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాంటి టెక్ రీల్స్ అన్నీ కూడా తెలుగులో క్లియర్గా నేర్చుకుందాం.